గోవింద 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 గోవింద. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి వెరసితివమ్మా. పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. చందురుతో సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పదియారు పల్లెలతో బంగారు పతిమా చెదరని వేదముల చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ. मुक्तिमिच्छसि हे तात विषयान् विषवत्यज
క్షమార్జవం దయా శౌచం సత్యం పీయూషవద్భజ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధన కన్నా మిన్న మరేమున్నది మనకు? మనమందరం కూడా భగవత్ కైంకర్యాన్ని తప్పక ఆచరించాలి. భగవత్ కైంకర్యమే మనకు పరమావధిగా ఉండాలి. భగవత్ కైంకర్యమే ఎప్పటికీ కూడా మనకు మోక్షదాయకమనేటువంటి పూనికని మనమందరం కూడా పొందగలగాలి. ఆ ఒక్క కార్యం చేస్తే మనం తప్పకుండా భగవత్ కైంకర్య ఫలాన్ని పొందగలుగుతాం. విఖనోమునీందుల వారంటారు, భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. విష్ణువు యొక్క పరమ పథాన్ని చేరుస్తుంది నీవు ఆచరించేటువంటి భగవత్ కైంకర్యం అంటారు. మరి విష్ణువు యొక్క ఆ పరమ పథాన్ని పొందగలిగేటువంటి సౌభాగ్యాన్ని మనందరం కూడా పొందే ప్రయత్నం చేయాలి. భగవత్ కైంకర్యమే పరమావధి. మనకు మరొక కార్యము ఏది కూడా మనకు అవసరం లేదు. ఇది మనమందరం కూడా అర్థం చేసుకోవలసినటువంటి ప్రధాన కార్యం. మరి ఈ కార్యాన్ని మనమందరం కూడా చేస్తూ భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు సాగుతూ వేదోక్తమైనటువంటి ధర్మ మార్గంలో ఎలా నడవాలో కొంతైనా మనం తెలుసుకునే ప్రయత్నం ఈ విధంగా చేద్దాం. ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ. ముక్తిమిచ్చసి, ఒకవేళ నువ్వు ముక్తిని కోరుకోదలుచుకుంటే, నేను ముక్తిని పొందగోరుతున్నాను, నాకు ముక్తి కావాలి, పునరావృత్తిరహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని నేను పొందాలి అని ఏమాత్రం నీకు ఉన్నా కూడా, ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ. విషవత్, విషం అనుకొని ఈ లౌకిక విషయాలన్నింటినీ కూడా నువ్వు విడిచిపెట్టేసి, ఎంతకాలమైతే ఈ లౌకిక విషయాల యందు నీ మనస్సు పరితపిస్తూ ఉంటుందో, ఎంతకాలమైతే ఈ లౌకిక విషయాల యందే నువ్వు ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటావో అంతకాలం ముక్తి మార్గానికి నువ్వు చేరువ కాలేవు అంటున్నారు పెద్దలు. అందుకే అంటున్నారు, ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ. విషము వలె సకల విషయాలన్నింటినీ కూడా నీ విడిచిపెట్టేసేయి. ముక్తిమిచ్చసి హే తాత విషయాన్ విషవత్యజ. క్షమార్జవం దయా శౌచం సత్యం పీయూషవద్భజ. క్షమ, ఆర్జవం, దయా, శౌచం, వీటిని అమృతం అనుకొని నీవెప్పుడూ కూడా నీ చెంతే ఉంచుకో. క్షమాగుణం చాలా గొప్పది. ఎవరినైనా సరే క్షమించడం అనేటువంటిది నీవు మొదలెడితే నిజంగా క్షమాగుణం కన్నా గొప్పది మరొకటి ఏది కూడా లేదు. క్షమాగుణం ఎంత గొప్పది అని అంటే, ఒక వ్యక్తి నీకు ఎంతటి అన్యాయం చేసినా, నీ పట్ల ఎంత తప్పు చేసినా, నీవు క్షమాగుణంతో వారిని క్షమించి వదిలేస్తే మొట్టమొదట మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం.
లేకపోతే దాన్ని పదే 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 గుర్తు తెచ్చుకొని లేనిపోని రోగాలన్నీ కూడా మనకు వచ్చేసి మనకున్న ప్రశాంతతని, ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. కానీ మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, అయ్యా క్షమించి వదిలేస్తే అతను అలానే ఉండిపోతాడు కదండి, మనం ఇంకా వాడిని ఏం అనకూడదా అండి? తిరిగి ఏమీ అనకుండా ఉంటే ఇంకేంటండి అసలు అర్థం? దానికి సమాధానం చెప్పాలి. ఎవరైతే మన పట్ల దోషాన్నో లేకపోతే మన పట్ల ద్రోహాన్నో ఆచరిస్తారో వారికి అందనంత ఎత్తుకి మనం ఎదిగి చూపించాలి. అదే వారికి మనం ఇచ్చేటువంటి సమాధానం. వారిని మరుక్షణం క్షమించేసి వారికి అందనంత ఎత్తులో వెళ్ళి మనం చక్కగా కష్టపడి వెళ్ళి పెద్ద స్థానంలో కూర్చోగలిగితే వారు మనల్ని ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితికి గనక మనం చేరుకుంటే అది వారికి సమాధానం. అంతే తప్ప తిరిగి అతనితోనే క్షమించకుండా అతను ఇలా చేశాడని మనం ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అతని విజయాన్ని మనమే పువ్వుల్లో పెట్టి తీసుకుని వెళ్ళి ఇచ్చినట్టు లెక్క. అదే మన పట్ల అపరాధాన్ని చేసినటువంటి వాడిని మరుక్షణం క్షమించేసి మరొక మారు మన పట్ల అపరాధం చేయగలిగేటువంటి అవకాశాన్ని అతనికి ఇవ్వకుండా చాలా వేగంగా పైకి ఎదిగి మనం కూర్చొని ఒక గొప్ప విజయ పథంలో కనుక మనం ఉన్నామంటే అది అతని పట్ల మనం సాధించినటువంటి విజయం, నిజమైన విజయం. అరే అతను నాకు ఈ విధంగా చేశాడు, అతను ఏదో ఒకటి చేయాలని కోపాన్ని లోపల భరించి దాన్ని దాచుకొని పదే పదే వాడి పట్ల మనం ఆలోచిస్తూ కూర్చుంటే మన ఎదుగుదల ఆగిపోవడమే గాక అలా ఆలోచించి లేనిపోని రోగాలు వచ్చి చివరికి జీవితం సర్వనాశనమయ్యే అవకాశం కూడా ఉన్నది. కనుక క్షమాగుణం అనేటువంటిది మనకు చాలా గొప్పది. అంటారు, క్షమాధనుఃకరేయస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితే వహ్ని స్వయమేవోపశామ్యతి. మన చేతిలో క్షమాధనుస్సు ఉందనుకోండి, ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. అది ఎలా ఉంటుంది అంటే అతృణే పతితే వహ్ని. కోపం అనేటువంటిది ఒక అగ్ని లాంటిది. ఆ అగ్నిని ఎండిపోయిన ఆకుల్లో వేశావా బగబగ మండుతుంది. అదే ఎండిపోయిన ఆకులు లేనటువంటి నిర్మల ప్రదేశంలో వేశావా అక్కడ ఏది కూడా కాదు. అలా మన క్షమాగుణాన్ని మనం నియంత్రించుకోవాలి. క్షమా ఆర్జవం దయా శౌచం. ప్రతి వారి యందు కూడా ఒక చక్కనైనటువంటి దయ మనకు ఉండాలి. శౌచవంతులుగా మనం ఉండగలగాలి. సత్యాన్నే నమ్ముకొని మనం అందరం కూడా బ్రతుకుతూ ఉండాలి. వీటన్నింటినీ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనందరికీ కూడా ఒక ధర్మ మార్గంలో, ఒక మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళేటువంటి అర్హత వస్తుంది. ఇవన్నీ కూడా అమృత తుల్యమైనటువంటివి. ఏమిటి? క్షమ, ఆర్జవం, దయా, శౌచం, సత్యం, పీయూషవద్భజ. ఇవి అమృతం అనుకొని నీవు సేవించు, కానీ లౌకిక విషయాలన్నింటినీ మాత్రం విడిచిపెట్టేసి. ఇది మనం ఆచరించవలసినటువంటి కార్యం. మరి ఈ ధర్మాన్ని జాగ్రత్తగా మన జీవితానికి మనం అన్వయించుకొని ఈరోజు తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి అన్వయించుకుని ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోజున మే మాసం 16వ తేదీ వైశాఖ మాస కృష్ణపక్ష చవితి తిథి. ఈ చవితి తిథి రోజున ఎవరిని మనం ఆరాధించాలి అంటే గణనాథుణ్ణి ఆరాధించాలి. విఘ్న వినాయకుణ్ణి మనం ఆరాధించాలి. మనం తలపెడుతున్నటువంటి కార్యాలలో ఏమాత్రము కూడా ఎక్కడా విఘ్నము రాకూడదని ఈ చవితి తిథి రోజున విఘ్న వినాయకుడి యొక్క ఆరాధన చేస్తూ, ఇంకా ఈ రోజున శుక్రవారం కావడం చేత ఈరోజు ఎంతో గొప్పగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనందరికీ కూడా లక్ష్మీప్రదం కనుక ఈ లక్ష్మీ గణపతి ఆరాధనాన్ని మనం చక్కగా ఈ రోజున ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇంకా ఈ రోజున మూలా నక్షత్రం, ఇది సరస్వతి అమ్మవారికి ప్రతీక. ఈ సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన ఈ రోజున మనకు చక్కని విద్యాబుద్ధులన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ తిథివార నక్షత్ర అధిదేవతారాధనతో
మనమందరం కూడా వేదోక్త ధర్మ మార్గంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ఆది అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే. జగతినొక త్రాటిపై నడిపేవయా. సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా. కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా ముక్తి ప్రదాయ, శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హేతువు నీవే, నటనమాడించేటి సూత్రధారివి నీవే. ఆత్మ పరమాత్మతో కలిపేవయా. నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయా. కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత, శ్రీ చంద్రహాస శ్రీ శ్రీనివాస. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవంలో మనం తిరుమల నంబి వారి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీశైలపూర్ణులు తిరుమల నంబి వారు ఎక్కడ ఉన్నారు, వారి యొక్క సన్నది ఎక్కడ ఉన్నది, వారు చేసేటువంటి కైంకర్యం ఏమిటి, వారి సంతతిని భగవంతుడు ఎలా అనుగ్రహించాడు. ముఖ్యంగా యతిరాజ వైభవం అనేటువంటి గ్రంథంలో ఆంధ్రపూర్లో అనేటువంటి వడుగనంబి వారు తిరుమల నంబి వారి యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నారు. శ్రీమద్యామున దేశికాదతిగత శ్రుత్యంత యుగ్మాశయ తత్సందేశ చికీర్షయా నియతధీః శ్రీశైలపూర్ణో గురుః అన్విష్యన్ అనుజాద్వయోచితవరౌ శ్రీవేంకటాద్రౌ హరేః తీర్థం పుష్పమపీతరాణ్యుపహరన్ ఆస్తే స్మ సద్బుద్ధయే. శ్రీమద్యామునదేశికాత్ అధిగత శ్రుత్యంత యుగ్మాశయ.
యామున దేశికులు యామునాచార్యుల వారు. యామునాచార్యుల వారి దగ్గర సమస్తమైనటువంటి ఒక విద్యలను అధిగమించారు వీరు. శృత్యంత యుగ్మాశయ అని చెప్పిన రీతిగా ఉభయ వేదాంతాలను కూడా అధిగమించారు. తత్ సందేశ చికీర్షయా నియతదీహి శ్రీశైలపూర్ణో గురు అంటే నంబి అనే శబ్దానికి పరిపూర్ణుడు అని అర్థం. అంటే భక్తి పరిపూర్ణతను కలవాడు. వీరు తీర్థం పుష్పమపి ఇతరాణి ఉపహరన్నే ఆస్తేస్మ సద్వృద్ధయే. తిరుమలేశునికి తీర్థ కైంకర్యాన్ని, పుష్ప కైంకర్యాన్ని, మంత్రపుష్ప కైంకర్యాన్ని, వేదపారాయణ కైంకర్యాన్ని, దివ్య ప్రబంధ కైంకర్యాన్ని అంతటినీ కూడా నిర్వర్తించినటువంటి మహనీయులు తిరుమల నంబి. 10వ శతాబ్దం అని చెప్తున్నా. దాదాపు 1050 సంవత్సరాలు గడిచిపోయాయి. తిరుమల నంబి వారు అక్కడ భగవంతునికి సేవ చేశారు. క్రమంగా తర్వాత అనంతాళ్వాన్లు, తర్వాత రామానుజాచార్యుల వారు, రామానుజాచార్య పరంపర ఈనాటికి కొనసాగుతుంది. ఇంతటి పరంపర కొనసాగడానికి ప్రథమ కారణభూతులు ఎవరు అంటే తిరుమల నంబి వారు. వారు లేకపోతే తిరుమల క్షేత్రం లేదు. ఎందుకంటే అటువంటి కైంకర్యాన్ని ఆనాడు నిర్వర్తించారు వీరు. అట్టి మహనీయులు ఈనాడు అంటే పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకార ఉత్తమదేశికాయ అన్నారే. మొట్టమొదటగా తాత అని భగవంతుని చేత పిలువబడ్డాడు. అందువల్ల వాళ్ళు తాతాచార్యులు అయ్యారు. అలాగే భగవంతుడు తనకి తోళన్ అని చెప్పారు. తోళన్ అంటే స్నేహితుడు అని అర్థం. అందువల్ల వాళ్ళు తోళప్పాచారులు అయ్యారు. తిరుమలలో కైంకర్యం చేస్తున్నటువంటి వీరిని తోళప్పాచారులు అంటారంటే భగవంతునికి వీళ్ళందరూ కూడా సుహృద్భూతులు, మిత్రులు అని అర్థం. అటువంటి కైంకర్యాన్ని నిర్వర్తించేవారు. వీరి యొక్క సన్నది ఎక్కడ ఉన్నది అంటే మనకు ముఖ్యంగా ఆ మహాప్రదక్షిణ మార్గంలో దక్షిణ దిక్కులో ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి చిన్న ఆలయం. అక్కడ ప్రథమ తీర్థ కైంకర్య వీళ్ళు ప్రథమాచార్య పురుషులని కూడా చెప్తూ ఉంటారు. తన యొక్క కుటీరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని కైంకర్యాన్ని నిత్యం నిర్వర్తించేవారట. అది మాత్రం కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏ రోజైనా ఎప్పుడైనా కూడా భగవంతుడు పురవీధుల్లో ఊరేగే సందర్భంలో తిరుమల నంబి ఆలయం దగ్గర మొట్టమొదట హారతి అట. భగవంతుడు అలా బయలుదేరితే ఈనాడు మూలహారతులు, మహద్వార హారతులంతా వచ్చాయి. ఆ కాలంలో ఇక్కడే. అది మాత్రం కాదు, భగవద్ రామానుజుల వారు తన యొక్క మేనమామ అయినటువంటి తిరుమల నంబి వారికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే దివ్య ప్రబంధము, వేదపారాయణం అన్నీ కూడా ఈ తిరుమల నంబి సన్నది దగ్గరే ప్రారంభింపబడాలి అని కట్టడి చేశారు. ఈ కాలంలో అక్కడ పైన బ్రిడ్జి ఉన్నది కనుక దాన్ని దాటి అన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. అందువల్ల తిరుమల నంబి వారు తిరుమల క్షేత్రంలో స్వామివారి ఆరాధనాభిషేక కైంకర్యాల్లో వారు ఏ ప్రకారంగా పాలు పంచుకున్నారు. వీరిని పెరియ తిరుమల నంబి కూడా చెప్తూ ఉంటారు. కైంకర్యం మాత్రం కాదు, యామునాచార్యుల వారి దగ్గర సమస్త విద్యలను కూడా అభ్యసించిన వారు తిరుమల నంబి వారు కనుక భగవద్ రామానుజుల వారి యొక్క 5 ఆచార్యుల్లో తిరుమల నంబి వారు కూడా ఒకరు. తిరుక్కోట్టియూర్ నంబి, తిరుమల నంబి, పెరియ నంబి, తిరుమాలై ఆండాన్, అదే ప్రకారంగా ఇంకో ఆచార్యులు ఉన్నారు. తిరువరంగ పెరుమాళ్ అరయరన్. తిరుమల నంబి వారి దగ్గర భగవద్ రామానుజుల వారు కాలక్షేపం, శ్రీమద్ రామాయణ కాలక్షేపం చేశారు. వీరు ఎంత ఒక ఉత్కృష్టమైనటువంటి వారంటే, రామానుజుల వారు వేంచేస్తున్నారు, కాంచీపురం నుండి శ్రీరంగం నుండి వేంచేస్తున్నారు. ఆ సమయంలో ఆ దారి ఎవరికి తెలియదు. ఎవరైనా చిన్నవాడిని ఎవరన్నా అంటే పంపించండి మామగారు అని మేనమామని వారు చెప్పారట. అలాగే అన్నారట. ఎప్పుడైతే రామానుజాచార్యులు వచ్చారో వారిని ఎదుర్కొని అంటే వారికి సమీపానికి వెళ్ళిన వారు తిరుమల నంబి వారు. ఏమండి మీరు వచ్చారు అంటే, చిన్నవారిని ఏమన్నా పంపించమంటే మీరు ఇలా చేశారు. చూశాను, నాకన్నా చిన్నవాడు తిరుమలలో ఎవ్వరూ లేరు, అందువల్ల నేనే వచ్చానని చెప్పారు. ఎంతటి హుందాతనం చూడండి, ఎంతటి గుణం చూడండి. వాడు అలా ఉండాలి. త్వద్భృత్య పరిచారక భృత్యస్య భృత్య ఇది మాంస్మర లోకనాథ అనే రీతిలో ఉండాలి. అలా రామానుజుల వారిని అనుగ్రహించారు. అలిపిరి మార్గం, పాదాల మండమని చెప్తున్నామే,
శ్రీమద్ రామాయణం అంటే వాల్మీకి ముఖారవిందం నుండి వెలువడినటువంటి శ్రీమద్ రామాయణాన్ని 18 సార్లు రామానుజుల వారికి ఉపదేశం చేశారు తిరుమల నంబివారు. ఒక్కసారి చెప్పేది మరొకసారి ఉండదు. 18 అర్థాలు ఉన్నాయి. చాలా చక్కటి అర్థాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆ రహస్యాలంతా తెలుసుకునేవారు రామానుజుల వారు. కానీ ప్రతిరోజు 3 పూటలా భగవంతుని కైంకర్యం చేస్తున్నారు కదా, మాధ్యాహ్నిక కాలంలో భగవత్ సేవ దొరకటం లేదే అని చింతించారని తిరుమల నంబివారు. ఎందుకంటే తెల్లవారి కైంకర్యం చేసుకుని ఇక్కడ వచ్చేస్తే తన యొక్క మేనల్లుడికి ఆయన ప్రతిరోజు రామాయణ కాలక్షేపాన్ని చేస్తుండేవారు కదా. ఆ సమయంలో భగవంతుడే అనుకున్నాడు, స్వప్నంలో సాక్షాత్కరించి మీరు ఇక మీట భయపడవలసిన పని లేదని చెప్పి తన యొక్క పాదాలని అక్కడ విశేషంగా స్వామి అంటే శ్రీవారి పాదపద్మాలు ప్రత్యక్షమయ్యాయట. అవే మనం ప్రతిరోజు కూడా ఆ పాదాల మండపంలో దర్శించుకుంటూ ఉన్నాం. అందువల్ల ఈ ప్రకారంగా తిరుమల నంబివారు ఈ భగవంతుని యొక్క సేవలో తరించినటువంటి మహనీయులు. తీర్థ కైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారణ కైంకర్యం ఈ ప్రకారంగా వీరు చేసి వారి పరంపరకు కూడా ఈ మహత్ కైంకర్య భాగ్యాన్ని అందించారు. భగవద్ రామానుజుల వారు వీరి యొక్క వైభవాన్ని తెలియజేసే విధంగా అధ్యయనోత్సవాలలో తన్నీరముదు అనేటువంటి ఉత్సవాన్ని వారు కల్పించి తిరుమల నంబి వారి యొక్క తీర్థ అమృత ఉత్సవం అని దాన్ని చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా తిరుమల నంబి వారు పరమ నిష్ఠాగరిష్ఠులు, శ్రీవైష్ణవ ఆచార్య సార్వభౌములుగా ఉన్నారు. అది మాత్రం కాదు, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మోత్సవాలలో 6 రోజుల పాటు తిరుమలలో ఆకాశగంగ నుండి తీర్థాన్ని తీసుకుని వచ్చి ఏనుగు పైన కూర్చొని వీళ్ళు ప్రదక్షిణం చేస్తారు. వీరికి మాత్రమే అటువంటి భాగ్యం ఉన్నది. ఇలా ఈనాటికి కూడా తిరుమల నంబి వంశీయులు ఆకాశగంగ నుండి తెల్లవారి 1-2 గంటల ప్రాంతానికి వెళ్ళి రక్షక భటులంతా వెళ్తూ ఉంటారు. అధికారుల ఏర్పాటు చేశారు. 3 బిందెల నీళ్లను తీసుకుని వస్తారు. ప్రాతకాల ఆరాధన, మాధ్యాహ్నిక ఆరాధన, సాయంకాల ఆరాధన. మనం ఎప్పుడైతే భగవత్ తీర్థాన్ని స్వీకరిస్తామో ఆ సమయంలో తిరుమల నంబి వారిని మనం స్మరించుకోవాలి. ఇటువంటి పరమ భక్తాగ్రేసుల్ని స్మరించుకొని ఆ భక్త ప్రియుడైనటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో